వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనతో మాట్లాడము. అది వచ్చేసరికి డేటా పైప్లైన్స్ టాపిక్. ఫస్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో నేను ఇప్పటిదాకా ఐ థింక్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను అనమాట. సో చాలా మంది అడుగుతుంటారు ఒక్కసారి రియల్ టైం ఉంటే చెప్తారా అనేది. సో నాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంటే మనకి బేసిక్స్ అనేది మీరు ఏదైనా తీసుకోండి, బేసిక్స్ ఎప్పుడైతే మనకి ప్రాపర్గా అర్థం కావో సో అక్కడే మనకి ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో ఒక ఫ్యాబ్రిక్ అనే కాదు, ఏదైనా తీసుకోండి, బేసిక్స్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఓకే, ఎప్పుడైతే మనకి ఈ ప్రాపర్గా అర్థం చేసుకుంటాం, ఎలాంటి కాంప్లెక్స్ సినారీ ఒక్కోసారి ఎర్రర్స్ వస్తుంటాయి, ఇట్స్ ఓకే. ఓకే, నో నీడ్ టు వరీ అనమాట. ఈవెన్ ఎర్రర్స్ వచ్చినా సరే మనం హ్యాండిల్ చేయొచ్చు. సో ఇక్కడ డేటా పైప్లైన్స్ లో బేసిక్స్ అంటే ఏంటంటే నేను కొన్ని చెప్తున్నాను, చాలా ఉంటాయి వాటిలో, బట్ ఈ వీడియోలో కొన్ని అయితే చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టివిటీ ఏదో ఒకటి తీసుకుంటాను. ఇక్కడ మనకి సో పారామీటర్స్ వేరియబుల్స్ ఉంటాయి. ఓకే, గుర్తుంచుకోండి, పారామీటర్స్ వేరియబుల్స్. నాకు తెలిసి మీరు ఎలాంటి పైప్ లైన్ డిజైన్ చేసినా అది చిన్నదా పెద్దదా సమస్య కాదనమాట. ఓకే, రియల్ టైంలో చిన్నవి అంటే ఏముండదు, సో మంచిగానే ఉంటాయి. కాబట్టి వేరియబుల్స్ పారామీటర్స్ లేకుండా ఎటువంటి పైప్ లైన్స్ అనేవి ఉండవు. ఓకే, ఎక్కడో సట వాల్యూస్ సప్లై చేయడం కానీ, స్టోర్ చేయడం కానీ, రన్ టైంలో వాల్యూస్ చేంజ్ అవటం కానీ ఈ ఖచ్చితంగా వాడుతుంటాం. చాలా మంది ఏముంది వేరియబుల్స్ మనకు తెలియదా అని అనుకోవచ్చు, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ అనమాట. ఓకే, మనం ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయితే కానీ వాటి యొక్క పర్పస్, వాటి యొక్క అండర్స్టాండింగ్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నీకు డౌట్ రావాలి, రెండు కూడా సేమ్ గానే ఉన్నాయి కదా, ఎలాంటి కేసెస్ లో ఏది వాడాలని ఒక డౌట్ వస్తుంది చాలా మంది. ఓకే, ఇప్పుడు మనకి వేరియబుల్స్ సేమ్, బోత్ ఆర్ లుక్ సేమ్ ఉంది. ఓకే, కానీ ఓకేనా, సో మనకి వేరియబుల్స్ పారామీటర్స్ ఎలాంటి కేసెస్ లో వాడుతూ ఉంటాయి. వేరియబుల్స్ అనేది బేసికల్ గా వాల్యూ ఆర్ డేటా స్టోర్ అవడానికి మనం వేరియబుల్స్ యూజ్ చేస్తుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రన్ టైంలో ఒక వాల్యూని స్టోర్ చేయాలి, ఆ స్టోర్ చేసిన వాల్యూని ఏరే యాక్టివిటీకి ఇన్పుట్గా ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, సో బ్లైండ్గా చెప్పాలంటే డేటా స్టోరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వేరియబుల్స్ అయితే యూజ్ చేస్తుంటాము. పారామీటర్స్ వచ్చేసరికి వాల్యూ రన్ టైంలో వాల్యూస్ అనేది చేంజ్ అవ్వడానికి మనం అయితే యూజ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమైంది కదా, వేరియబుల్స్ అంటే మనం వాల్యూ స్టోర్ చేస్తుంటాం అనమాట. ఓకే, అదే పారామీటర్స్ వచ్చేసరికి రన్ టైంలో వాల్యూస్ అనేది చేంజ్ అవుతుంటాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు ఇంతకుముందు మనం చాలా వీడియోస్ చేసినాం, ఒక ఫోల్డర్లో మల్టిపుల్ ఫైల్స్ ఉంటే ఆ మల్టిపుల్ ఫైల్స్లో ఏదైతే లాస్ట్ 2 మోడిఫై అంటే ఒక ఫోల్డర్లో 10 ఫైల్స్ ఉన్నాయండి, ఆ 10 ఫైల్స్లో ఏ ఫైల్ అయితే లేటెస్ట్ మోడిఫైడ్ ఫైల్ ఉంటుందో దాన్ని మాత్రమే ప్రాసెస్ చేయాలి. ఓకే, సో అలాంటి కేసెస్లో ఏంటిది, మనం ఆ ఫైల్స్ యొక్క లేటెస్ట్ మోడిఫైడ్ అనేది మన వేరియబుల్ స్టోర్ చేయాలి. ఎందుకంటే డేట్ అనేది మనం స్టోర్ చేస్తుండాలి. అలానే ఆ రన్ టైంలో మనం ఏదైనా పారామీటర్స్ ఒక పైప్ నుంచి వేరే పైప్ లైన్స్కి సప్లై చేయాలంటే అలాంటి కేసెస్లో పారామీటర్స్ యూజ్ చేయాలన్నమాట. అంటే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది నేను మొత్తం చెప్పలేను కానీ, బట్ అక్కడ వీడియోస్ చూస్తే మనం 2 వీడియోస్ చేసాం అనమాట. ఒకటి ఒక ఫోల్డర్లో 2 లేటెస్ట్ 2 మోడిఫైడ్ ఫైల్స్ అనేది చేసినాం. అలానే ఎంటైర్ లేకోస్లో మల్టిపుల్ ఫోల్డర్స్ ఉంటాయి, ఆ మల్టిపుల్ ఫోల్డర్స్లో కూడా ప్రతి ఫోల్డర్లో లేటెస్ట్ 2 మోడిఫైడ్ ఫైల్స్ ప్రాసెస్ చేసాం అనమాట. ఈ 2 సినారియోస్లో మీకు తెలిసిపోద్ది అసలు వేరియబుల్స్ ఎందుకు, పారామీటర్స్ ఎందుకని. ఓకే, ఆ 2 సినారియోస్ మీరు ప్రాపర్గా అర్థం చేసుకున్నట్టయితే ఈజీగా మీకు అర్థమవుతుంది. ఓకే, సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి సీక్వెల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇంకా క్లారిటీ ఉంటుంది అనమాట, అసలు వేరియబుల్స్ ఎందుకు, పారామీటర్స్ ఎందుకు అనేది. ఓకే, సో మనం వేరియబుల్స్ ఏంటి, డిక్లేర్ స్టేట్మెంట్ యూజ్ చేస్తుంటాం. పారామీటర్ ఏంటంటే ఏదైనా స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేసినప్పుడు కానీ, లేదా యూజర్ డిపెండ్ ఫంక్షన్ కానీ, అలాంటి కేసెస్లో మనం సో పారామీటర్స్ చూడండి, ఇక్కడ కూడా స్టోర్డ్
ప్రొసీజర్ పారామీటర్స్ ఇంపోర్ట్ చేయటం ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. ఈ 2 కాన్సెప్ట్లు మీకు మెయిన్ పిల్లర్స్ టు డిఫైన్ ఎనీ కైండ్ ఆఫ్ కాంప్లెక్స్ పైప్లైన్స్. ఓకే. నేను ఒక వీడియో చేశాను. ప్యారలల్ ఎగ్జిక్యూషన్, సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్, అలానే ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు మనకి ఇంకేం ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యాక్టివిటీ. సో ఫిల్టర్ కూడా తీసుకుంటాను. జస్ట్ ఓకే. ఫిల్టర్, దాని తర్వాత ఫర్ ఈచ్ తీసుకుంటాను. ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్. ఓకే. ఇక్కడ మనకి గెట్ మెటాడేటా యాక్టివిటీ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏదైతే మనకి అవుట్పుట్ వస్తుందో ఈ వచ్చిన అవుట్పుట్ని ఈ ఫిల్టర్ యాక్టివిటీకి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఏదైతే మనకు అవుట్పుట్ వస్తుందో ఈ వచ్చిన అవుట్పుట్ని ఈ ఫిల్టర్ యాక్టివిటీకి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ ఫిల్టర్ యాక్టివిటీలో ఏదైతే అవుట్పుట్ వస్తుందో దాన్ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ యాక్టివిటీ ఏది ఇన్పుట్గా సపోర్ట్ చేస్తుంది అంటే అరే ఇవ్వాలా, ఆబ్జెక్ట్ ఇవ్వాలా, స్ట్రింగ్ ఇవ్వాలా, ఏంటంటే ఇది ఇంపార్టెంట్. ఓకే. మనం డేటా అనేది ఒక యాక్టివిటీ నుంచి వేరే యాక్టివిటీకి మూవ్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ యాక్టివిటీ అనేది ఎలాంటి ఇన్పుట్ తీసుకుంటుంది, ఎలాంటి అవుట్పుట్ రిటర్న్ చేస్తుంది, ఇది 2 ఇంపార్టెంట్ థింగ్స్. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే సో ఫిల్టర్ యాక్టివిటీ స్ట్రింగ్ తీసుకుంటుందా, అరే తీసుకుంటుందా ఇన్పుట్గా, మళ్ళీ రిటర్న్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి బేసిక్స్ టు అండర్స్టాండ్. ఓకే. ఇది ప్రైమరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే. ఇది ఒక లెవెల్. దాని తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్ప్రెషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ వేరియబుల్ తీసుకుంటాను. ఇక్కడ మనకి డైనమిక్గా వాల్యూస్ అనేది కూడా ఎలా సప్లై చేయాలని కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే. మీరు చూసినట్టయితే లోడ్ అవుతుంది. సో చూడండి ఇక్కడ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. కలెక్షన్, కన్వర్షన్, డేట్, లాజికల్, మ్యాథ్, స్ట్రింగ్. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మనం డైనమిక్గా ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఓకే. సో మీరు అనుకోవచ్చు ఏముందని, బట్ మీరు ఏంటంటే చూసినప్పుడు చాలా ఈజీ. ఓకే. నేను కూడా ఇప్పుడు ఏదైనా వీడియో చూసాను అనుకోండి, ఏముంది ఇట్స్ వెరీ ఈజీ అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మనం ప్రాక్టికల్గా కోడింగ్ అనేది రాస్తుంటామో అప్పుడు మనకి కొన్ని ఎర్రర్స్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చెప్పినాం అంటే బేసిక్స్ ఒకటి వేరియబుల్స్, పారామీటర్స్ ఎందుకు ఎలాంటి కేసెస్లో యూజ్ చేస్తాం, దాని తర్వాత యాక్టివిటీస్కి ఏది ఇన్పుట్ తీసుకుంటుంది, ఏది అవుట్పుట్ రిటర్న్ చేస్తుంది, ఆ డిఫరెన్స్. దాని తర్వాత ఈ ఎక్స్ప్రెషన్స్ డైనమిక్గా ఎలా సప్లై చేయాలి రన్ టైంలో, అంటే ఫంక్షన్స్ కావచ్చు, రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా చేస్తాము అని ఒక బేసిక్ ఐడియా వచ్చినట్టయితే మోస్ట్లీ మనం సర్వే అవ్వడానికి చాలా ఈజీ. మనకు తెలిసిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఏంటి, ఎందుకు, ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. అలా మనం ఏంటంటే బేసిక్స్ అనేది నేర్చుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ డేటా రైటింగ్స్, మీరు పైస్పార్క్ కావచ్చు. అంటే ఇప్పుడు ఇంకా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే చాట్ జీపీటీ అని, కోపైలట్ అని చాలా ఉన్నాయి అన్నమాట. అంటే ఏదైనా కోడ్ రాకపోయినా సరే మనం అక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు. యా. సో 50% మనం కోడ్ తెచ్చుకోవచ్చు, దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందో అర్థం ఓకే. ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందో మళ్ళీ దాన్ని దాన్ని ఏమంటారు, చాట్ జీపీటీ పోస్ట్ చేస్తే మళ్ళీ వస్తుందన్నమాట. కాకపోతే సొల్యూషన్ దొరికిద్ది, దొరకదు అని నేను చెప్పను. ఖచ్చితంగా ఎక్కడ సడా సొల్యూషన్ అనేది 100% ఉండదన్నమాట. ఓకే. బట్ ఏంటంటే బేసిక్స్ నేర్చుకుంటే ఆ కాన్ఫిడెంట్ అనేది వేరనమాట. సో నేను అది చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఐ థింక్ నేను ఏంట్రా బాబు వీడేం చూపించకుండా ఊరికే ఆ బేసిక్స్ ఈ బేసిక్స్ అని నేర్చుకుంటున్నాను కాదు, మంచిగా ఉంటుందని నా అభిప్రాయం అన్నమాట. అంతకుమించి ఏం లేదు. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.